పెరిగిన ఊరన్నా తిరిగిన తొవ్వలన్నా అస్సలే యాది మరవబుద్ధి కాదు. ఎంతెత్తుకు ఎదిగినా మనం ఏడికంచి వచ్చినాము అన్నది మరవద్దంటారు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా గదే యాద్ చేసుకున్నాడు నిన్న. చిన్నప్పుడు చదువుకున్న దోస్తులను, కిరాయికున్న ఇల్లును, సైకిల్ వేసుకొని తిరిగిన గల్లీలను, గ్రౌండ్లో కూర్చొని దోస్తులతో పెట్టిన బాత్కాని దేన్ని యాది మరవలే అంటుండు సారు. వనపర్తిల ప్రజాపాలన బహిరంగ సభ మీటింగ్ ఉంటే పోయిండు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక సొంతూరు కొడంగలే అయినా సారు చదివిందంతా వనపర్తిలేనట. ఇక చదువుకునే రోజుల్లో పార్వతమ్మ అనే ఈ అమ్మోళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండేదట. అక్క అక్క అని పిలుచుకుంటా వాళ్ళ పిల్లలతోటి కలిసిమెలిసి వాళ్ళ ఇంట్లో ఒక్కలిగా కలిసిపోయి ఉండేదట. ఇవాళ వనపర్తి పోగానే సారు కాన్వాయ్ సీదా పార్వతమ్మోళ్ళ ఇంటి ముంగట ఆగింది. వీడికి సీఎం సార్ ఎందుకు వస్తున్నారో అని వాడకోటోళ్ళు అంతా పరిచయం అయ్యారట. సీదా కారు దిగి పార్వతమ్మ ఇంట్లో అడుగు పెట్టంగానే ఇది కలనా నిజమా అని జరిసేపు వాళ్ళు బీరిపోయినంత పని అయిందట. ఇక సార్కు మంగళారతి ఇచ్చి లోపలికి దోలుకొని పోయిర్రు. ఏయాళ్ళ తినొచ్చినవో తమ్ముడా అని ఇంట్లో పూరీలు చేసి ఉంటే ఒక సార్కు 4 పూరీలు పెట్టుకొచ్చి ఇచ్చిర్రు. ఇక వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటా అప్పటి జ్ఞాపకాలన్నీ యాద్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే పూరీలు తిన్నాడు సారు. రేవంత్ రెడ్డి మా సొంత తమ్ముని లెక్క. ఇప్పుడు మా ఇంటికి వచ్చి వనపర్తిల మమ్మలను పెద్ద సెలబ్రిటీలని చేసిండు. అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. అరే వీళ్ళకు రేవంత్ రెడ్డికి ఇంత దగ్గర అని ఇంటికి వచ్చి ఆరాలు తీస్తున్నారని మస్తు సంబరపడుతున్నది పార్వతమ్మ. వీళ్ళ ఇంటికాడ వీళ్ళని మందలిచ్చి సభకు పోతుంటే నడిమిట్ల 10వ తరగతి క్లాస్మేట్లను కూడా పిలిపించుకొని వాళ్ళతోటి జరిసేపు ముచ్చట పెట్టిండు సారు. ఆ రోజులు మల్లరావు అనుకుంటా అప్పుడు చేసిన అల్లర్లు, బడికి డుమ్మా కొట్టి సినిమాలకు పోయింది, తిరిగింది, తిన్నది అని యాద్ చేసుకొని మస్తుగా మురిసిండు. ఇక సోషల్ మీడియాలో వీళ్ళని కలిసిన ఫోటోలు పెట్టుకొని ఎంత ఎత్తుకు ఎదిగినా నడిసొచ్చిన తోవా నా మూలాలైతే మరువా అని చెప్పుకొచ్చిండు సారు.